వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. ఈరోజు మీ అందరికీ నా వందనాలు. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాలలోకి వెళ్ళే ముందు మీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. నేను నా కుటుంబం అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలి. మీ కోరికలు ఏమున్నాయో మీకు ఏమేమి ఆశీర్వాదాలు కావాలో అవన్నీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీరు విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలని మేము ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు జడ్జెస్ న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చూసుకుంటాము. ఇందులోను ఇదేంటంటే ద యాంగర్ ఆఫ్ ది లార్డ్ బర్న్డ్ అగెనిస్ట్ ఇజ్రాయెల్ ప్రజలపై దేవుని యొక్క ఉగ్రత, దేవుని కోపము రగులుకుంది. ఎందుకు రగులుకుంది అన్నది ఇందులో మనం చూద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడు ప్రభువా, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయం మీ పాసంకి వచ్చిన ఆయన ఉదయకాలం నుంచి వరకు మిమ్మల్ని కాచి కాపాడిన దేవా మీకు వందనాలు. మరొక తరుణం మాకు ఇచ్చి మీ వాక్యాన్ని ధ్యానించుటకు నా ప్రభువా, నా తండ్రి, వీడియో ద్వారా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, జీవనం బట్టి, ఊపిరిని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇది వివరించుటకు నాకు శక్తి జ్ఞానము సరిపోదు నాయన. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి మేము నాయన ఇంకా ఏం నేర్చుకోవాలనో ఈ పాఠం ద్వారా మాకు నేర్పించి మహింపదమని యేసునామమున బట్టి ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇస్రాయేల్ ప్రజలు ఏంటంటే తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పినట్లు యెహోవా ఉండనిచ్చిన జన్మలివి. ఇస్రాయేల్ ప్రజలకి ఆ తరాలను కొంతమంది నశించిపోయారు కదా, ఇతరుల తరాలు. అయితే యుద్ధం వాళ్ళకి ఎలా చేయాలి ఈ తరం వాళ్ళకి తెలియదు మాట. తరతరముల వారికి తెలిసేటట్లుగా యుద్ధము ఎలా చేయాలో తెలిసేట్టుగా దేవుడు కొంతమందిని, కొన్ని జనాలు ఉంచాడు మాట. కొంతమంది రాజులు వాళ్ళని ఉంచారు. దేవుడు వారికి ఇచ్చిన దేశంలో ఇశ్రాయేల్ జాతి నివసిస్తుంది. దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు నివసిస్తున్నారు. అయితే వారి చరిత్ర అంతా పరిశీలిస్తే వారిని నాశనం చేయాలని చూసే శత్రువులు ఎప్పుడూ వారిని చుట్టుముట్టి ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. పరిశుద్ధ గ్రంథం చరిత్ర అన్నిటిలో యుద్ధం అనేది వదలకుండా వస్తూనే ఉండే అంశం మాట. యుద్ధం ఎప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు చేస్తున్నట్టుగా యుద్ధం ఎప్పుడు ఉంటుంది. క్రొత్త నిబంధనలో చూసుకుంటే ఇప్పుడు మన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత మనకి యుద్ధాలు ఉన్నాయి. ఆ యుద్ధం ఏంటంటే ఎఫెసీ పత్రికలో చెప్పినట్టు దురాత్మల సమూహము, ఆకాశమండలం దురాత్మల సమూహముతో మనము యుద్ధము చేస్తున్నట్టుగా అనేకమైన అంశాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు యుద్ధము వాళ్ళకు ఉంటూనే ఉంది. మనకు కూడా యుద్ధం ఉంది. సోదరులు, సాతాను అనేక విధాలుగా కల్పించే సోదరులు, బాధలు, ఇలాగా అన్నిటి నుంచి కూడా ఆకాశమండల దురాత్మ సమూహం కూడా మనకి యుద్ధాలు చేయడానికి ఉన్నాయి. ఈ యుద్ధాలు మనం జయించాలి. వారు నేర్చుకోవడం చాలా అవసరం అన్నాడు. ఫిలిస్తీన్ 5 సర్దారుల జనులను, కనానీయులందరూ, సీహోనీయులను, బయల్బహోరు మొదలుకొని హమాతులకు పో మార్గం వరకు లెబానోను కొండలో నివసించే హిబ్బీలను ఫిలిస్తీన్లు 1:18 మాట చూసుకుంటే న్యాయాధిపతులు లెహమోతు, లెబో హెమేతు, హర్మోను ఆ దేశం సరిహద్దుల్లో ఉన్నట్లుగా మనం చూస్తాం. యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించరో లేదోనని దేవుడు పరీక్ష చేయాలనుకుంటూ తెలుసుకున్నట్టుగా ఇశ్రాయేలును పరిశోధించుటకై వారిని పరీక్షించుటకు ఆ జనములను దేవుడు ఉండనిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రజలను అందరినీ కూడా కొంతమందిని అక్కడ ఆ దేశాలని ఉంచినట్టుగా, ఆ సరిహద్దుల్లో ఉన్న దేశాలను ఉంచినట్టుగా వారు మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను ఈ తరం వారు పాటిస్తారో లేదో, అనుసరిస్తారో లేదో తెలుసుకోవాలని ఇశ్రాయేల్ని పరిశీలించుటకు ఆ జనంలోని దేవుడు ఉండనిచ్చాడు ఆ జనాల్ని. కాబట్టి ఇశ్రాయేలీయులు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, ఫెరీజీలు, హివ్వీలు, ఎబీసీయులను జనుల మధ్య నివసించుతుండేవారు. ఆ దేశంలో ఈ ప్రజల మధ్య వీరు నివసిస్తూ ఉండేవారు అన్నమాట. వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు, వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు, వారి దేవతలను పూజించుచు వస్తూ ఉన్నారు. వివాహాలు వాళ్ళ కుమార్తెలకు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకుంటూ వివాహాలు జరిపించుకుంటూ వారి దేవుళ్ళని వీళ్ళు
వారి దేవతలను పూజిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిలో దోషులైపోయారు. అలా చేయడం వల్ల దేవుడికి వీళ్ళు రోజులు దోషులైపోయారు అన్నమాట. దేవుడైన యెహోవాను మర్చిపోయారు. అంత మాత్రమే కాక దేవుడిని మర్చిపోయి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజిస్తూ వచ్చినట్లుగా మనం 3వ అధ్యాయంలో చూస్తాం. అషారాదేవి కనాను వారు కొలిచే ఒక దేవత. కనాను వారు కొలిచే దేవత ఏంటంటే అషేరాదేవి, అంటే అష్టారోతు లాంటిది మాట ఈ దేవత. తమ ముఖ్య దేవుడిని ఏలని పిలిచేవారు. ముఖ్యమైన దేవుడిని ఏమనేవారట? ఏలని పిలిచేవారు. ఈ దేవతను ఏలుకు భార్యగా వారు భావించేవారు, పఠించేవారు, ఆమెని పూజించేవారు. ఇంకా అంత మాత్రమే కాకుండా కొయ్య స్తంభాలను చెక్కి ఆ గుళ్ళల్లో వాటి చిహ్నాలుగా నిలిపేవారు అన్నమాట. అందరూ గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేల్ ప్రజల మీద ఉండగా ఆయన అరామ్నహరాయిము యొక్క రాజైన కూషనిష్రాతాయిము చేతులకు ఈ దాసులుగా వీరిని అప్పగించినట్లుగా మనము చూస్తున్నాం. అమ్మేసినట్టుగా మనం చూస్తున్నాం. అప్పగించేశాడనమాట. ఇశ్రాయేలులు 8 సంవత్సరాలు కూషనిఫ్రాతాయిమునకు దాసులుగా నుండిరి. ఆ కాలాన్ని వివరిస్తున్న ఈ న్యాయాధిపతుల పుస్తకం అంటే గ్రంథంలో దేవుని కోపం ప్రధానం. ఇలా చేస్తున్న వల్ల దేవుని యొక్క కోపము ఎక్కువైపోయిందన్నమాట వాళ్ళ మీద. పాపులు తమకు తోచినట్లు, ఎవరికి తోచినట్లు వాళ్ళు చేసి దేవుని కోపానికి తగిన వారయ్యారు. అంటే దేవునికి కోపం తెప్పించేవారుగా ఈ ప్రజలు ఉన్నారన్నమాట. పాపం చేసి ఎవరికి తోచినట్లు వారు చేసేస్తున్నారు. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా అప్పుడు ఏం చేశారు? వీళ్ళు దేవునికి మొరపెట్టారన్నమాట. యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడు ఒత్నీయేలును రక్షకునిగా వీళ్ళకి పంపించాడనమాట. ఈ ఒత్నీయేలును వీళ్ళని రక్షించడానికి వీళ్ళకి పంపించాడు. ఇశ్రాయేల్ కొరకు నియమించాడు అన్నమాట. వారిని రక్షించమని పంపించి వాళ్ళకి నియమించాడు. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మరో ప్రధానాంశం ఏంటంటే మొరపెట్టట. వీళ్ళు ఎప్పుడూ కష్టాలు వచ్చినప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు దేవునికి మొరపెడుతున్నారు. కానీ వాళ్ళ పవిత్రమైన జీవితానికి కానీ, దేవుని యందు భయభక్తులకు కానీ తొలగిపోకుండా ఉండడానికి కానీ, వాళ్ళకి అలాంటి శక్తినిమ్మని కానీ వీళ్ళు మొరపెట్టలేదు. ఎప్పుడూ వాళ్ళ కష్టాలు శోధనలు వచ్చినప్పుడే మొరపెడుతున్నారు. కానీ వాళ్ళ పవిత్ర జీవితం గురించి అలా గడిపేందుకు శక్తినిమ్మని మొరపెట్టలేదన్నమాట. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చిన ఈ ఒత్నీయేలు మీదకి వచ్చింది కనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిమునకు రాజైన కూషనిష్రాతాయిమునకు అతని చేతికి అప్పగించాడు. ఆ రాజుని ఇతని చేతికి అప్పగించినట్టుగా చూస్తున్నాం. అతడు కూషనిష్రాతాయిమును జయించాడు. అతని ద్వారా అతను ఈ రాజుని జయించాడు. ముగింపులో మనం చూసుకుంటే మన జీవితాలు యేసుప్రభు వారు మన గురించి భూలోకంలో వచ్చారు. ఈ గ్రంథంలో కూడా చూసుకుంటే న్యాయాధిపతులు ఏమిటంటే వాళ్ళని దేవుడు కరుణామయుడు, కరుణాసంపన్నుడు, కృపగలవాడు. వాళ్ళు మొరపెట్టగా ఎంత వాళ్ళని పరిశీలించడానికి చేస్తున్నప్పటికీ ఇశ్రాయేల్ ప్రజలను కాపాడడానికి ఆయన న్యాయాధిపతులను పంపిస్తున్నాడు. వారి ద్వారా హెచ్చరిస్తున్నాడు. వాళ్ళు పాపంలో పడిపోయిన, శాపంలో పడిపోయిన, పాపం చేస్తున్నా, విగ్రహారాధన చేస్తున్నా, పూజలు చేస్తున్నా, ఏం చేస్తున్నా తిరిగి వాళ్ళు మొరపెట్టినప్పుడు ఆయన మొర ఆలకించి వాళ్ళని రక్షిస్తున్నట్టుగా చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకి భూలోకంలో జన్మించారు. ఆయన కరుణామయుడు, కృపామయుడు. కృప ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు. కృపలో మనం నడిపిస్తున్నాడు. మన శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, శోధనల నుండి, కష్టాల నుండి మనం మొరపెడుతుండగా మనం ఆనందమయ జీవితంలో ఉన్నప్పుడు దేవునికి సమీపంగా ఉండటం లేదు. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు మన దేవునికి సమీపంగా ఉండి మొరపెట్టినప్పుడు మనం తప్పిపోతున్నా కూడా ఆయన మనని విడిచిపెట్టకుండా మన ఆదరిస్తూ ఆయన ఆ యుద్ధంలో జయించడానికి, ఈ లోక సంబంధమైన యుద్ధాల్లో జయించడానికి ఆయన మనకి జయశీలుగా మనకు ఉండి మనని నడిపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనం ఈ లోక సంబంధమైనవే కాదు, ఆత్మీయ జీవితం మన ఎదగాలని, ఈ లోక సంబంధమైన యుద్ధాలను మనం జయించాలంటే ఆత్మలో మనం బలపడాలని తెలుసుకుంటూ ముందుకు సాగిపోవాలి. దాని గురించి ఎక్కువ ప్రార్థన చేయాలి. అందుని బట్టి మనం ఆ విధంగా సాగిపోవాలి. ఇక్కడ ఈ ప్రజలు ఈ న్యాయాధిపతుల పుస్తకంలో ఇశ్రాయేల్ ప్రజలు ఎలా తప్పిపోయారు ఈ 3వ అధ్యాయాలంతా చూసుకున్నాం. ఇలాగే ఇశ్రాయేల్ ప్రజలు
ఈ అధ్యాయంలో చాలా చోట్ల దేవుడు పంపిస్తూ ఉంటాడు, మన న్యాయాధిపతులు పంపించి వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటాడు. వాళ్ళకి తగిన సహాయం తగిన సమయంలో చేస్తాడు. మన దేవుడు తగిన సమయంలో జవాబు ఇచ్చి సహాయం చేసే దేవుడు. నువ్వు నేను ఏ విషయంలోనూ చింతపడద్దు, ఏ విషయంలోనూ బాధపడద్దు. అయ్యో ఈ శ్రమలు ఎట్లా పోతాయి, ఎలాగ మన జయం వస్తుంది కనుక మన ముందున్నవాడు మన దేవుడైన యెహోవా. కాబట్టి మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన ముందున్నారు, మన అనుకున్నారు, మనకి ఆదరణకర్త అయి ఉన్నారు, మన ఆదరించేవారు, బలపరచువారు, మన అన్ని విషయాల్లో ఆయన జయమిచ్చే దేవుడే ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోదాం. అత్యంత మహాపరిశుద్ధుడు, ప్రేమమేడి, కృపామేడి, దయామేడివైన ప్రభువా, మీ అభివృద్ధి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాసానికి వచ్చినాం. నేను మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యం బట్టి, జీవనం బట్టి, ఊపిరిని బట్టి మీకు వందనాలు. ఇశ్రాయేల్ ప్రజలు ఆయన ఏ విధంగా పడిపోయారో, ఏ విధంగా విగ్రహాలందరికీ వెళ్ళిపోయారో తిరిగి మొరపెట్టుకున్నప్పుడు మీరు కృపగల వారు కాబట్టి కరుణించి కటాక్షించే వారికి జయమిస్తూ నడిపిస్తున్న దేవ, మీకే వదనాలు చెల్లించుకుంటూ మాకు అట్టి ప్రకారంగా ఇప్పుడు కూడా మీరు మాకు నాయన నా తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మాకు ఇచ్చినైనా కృప ద్వారా రక్షించి అంత మాత్రమే కాకుండా నాయన నా తండ్రి మేము మొరపెట్టినప్పుడు నా ప్రభు నాయన మీరు ఆలకించి మాకు జవాబిస్తూ జయమిస్తూ ఆత్మీయ జీవితంలో ఈ లోక సంబంధమైన జీవితంలో ముందుకు సాగిస్తున్నందుకు మీకే వదనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కులైన గడికి వచ్చినాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. నన్ను బలపరుస్తూ ప్రోత్సహిస్తున్నందుకు మీకు వందనాలు. మరొకసారి మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటే ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక.